వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా వింజమూరులోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో వస్తువుల లేమిపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులకు కనీస టిఫిన్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి ఉదయం వేళల్లో శిక్షణకు చేరుకున్న ఉపాధ్యాయులకు అల్పాహారం అందించకపోవడం ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను స్వాగతిస్తున్నప్పటికీ పాల్గొనే ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ ఇంజమూరు. ఈరోజు ఈ జ్ఞాన ప్రకాశ్ ట్రైనింగ్కి నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ ట్రైనింగ్కి సుమారు 400 మంది టీచర్లు వచ్చారు. కానీ టిఫిన్కి వాళ్ళకి ఇచ్చిన సమాచారం ప్రకారం 90 మంది అని చెప్పారు. ఈ టిఫిన్ వల్ల ఈ టిఫిన్ సెక్షన్కి సరిపడా పదార్థాలు అందరలేదు. అందుకని చాలామంది ఉపాధ్యాయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కోర్సు డైరెక్టర్ ఏఎంఓ గారు వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ ఇబ్బంది లేకుండా సరిచూడాలని కోరుతున్నాము. చెప్పండి సార్. ఈ ట్రైనింగ్ 6 రోజుల ట్రైనింగ్. ఈ మొదటి రోజు జరిగిన ఇబ్బంది ఈ 6 రోజులు జరగకుండా ఈ మిగతా 5 రోజులు జరగకుండా చూసుకోవాలి. నీటి సౌకర్యం బాగా కల్పించాలి. వాష్రూమ్లు అన్ని సక్రమంగా ఉండేటట్టు నిర్వహించాలని ఈ కోర్సు డైరెక్టర్ని, ఈ కేఆర్పీ డిఆర్పీలు అందరినీ కూడా కోరుచున్నాము. ఇంజమూరు మండలం పిఆర్టీ అధ్యక్షుడిని. 6 రోజుల ట్రైనింగ్లో భాగంగా ఈరోజు టిఫిన్ ఉందని చెప్పారు. కానీ టిఫిన్ సరిగ్గా లేదు. ఈ ఎండాకాలము టిఫిన్ లేకుండా ఉంటే ఎవరు కూడా ఆరోగ్యాలు బాగాలేవు. మధ్యాహ్నం దాకా నిరసించి ట్రైనింగ్ సరిగ్గా వినకుండా ఉండే ఇబ్బంది ఉంది. కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ ఉందని చెప్పారు. లేకుంటే ఎవరు తంటాల వాళ్ళు బట్టి తినొచ్చేవాళ్ళు. ఈ టిఫిన్ అరేంజ్ చేయలేదు. ఈ పొరపాటు ఎవరో దీనికి బాధ్యత తీసుకుంటారు. తర్వాత అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా అరేంజ్ చేస్తేనే ఎండాకాలము ట్రైనింగ్లో టీచర్లు అందరూ కుదిరి కూర్చొని ట్రైనింగ్ బాగా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా ఈ నీళ్లు తర్వాత స్నాక్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయవలసిందిగా మేమందరం కూడా వాష్రూమ్ కూడా లేడీస్ చాలామంది ఉన్నారు, లేడీ టీచర్లు. వాళ్ళందరూ కూడా సరిగ్గా వాష్రూమ్లు అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయవలసిందిగా కోర్సు డైరెక్టర్ని మేము విన్నవించుకుంటున్నాము.